నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో మరొక షాక్ అయితే తగిలినట్టుగా తెలుస్తుంది. ఒక కీలక నేత నారా లోకేష్ని కలిశాడనే వార్త అయితే బయటకు వచ్చింది. ఏంటి ఈ కథ? నిజంగా నెల్లూరు నుంచి వలసలుగా బయటకు వస్తే వైసీపీ పరిస్థితి ఏంటి? నెల్లూరు, ప్రకాశం ఏ జిల్లాలుగా చెప్పుకోక్కర్లేదు సుధాకర్ గారు. ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితి, అసంతృప్తి అనేది ఉంది. దానికి తోడు ఆయన కూడా ఎవరినైతే వాళ్ళ నిర్మోహమాటంగా వాళ్ళ సీనియారిటీని కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ లెక్క చేయకుండా తీసి అవతల పారేస్తున్నారు మెంబర్. ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఇష్యూ ఎట్లాంటి ఇష్యూ అండి అది? ఇప్పుడు ఆయన్ని పట్టుకుని మొఖాన్ని చెప్తే ఆయన అంతకన్నా మొహమే చెప్పాడు, కానీ మిగిలిన వాళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళు బయటపడరని అనుకోవడానికి ఏం లేదండి. ఎవరైనా కూడా బయటపడతారు. తర్వాత ఇంకొకటి విచిత్రమైన టాస్క్ ఏంటంటే సుధాకర్ గారు, గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ ఏ రాష్ట్రంలో జరగని కొత్త సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మండలాల వారీగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టమని ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడండి. అది టెస్ట్ అనమాట. తిడితే మీకు టికెట్ ఇస్తా, తిట్టలేదనుకోండి టికెట్ ఇవ్వడు, అంతే. ఇది ఒక లెక్క. అది ఒక అకారణంగా ఎవరినన్నా తిట్టడం అనేది, ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ఎంతో కొంత హోదా కలిగిన వ్యక్తే కదండి. ఆ కుటుంబానికి ఇంతో అంతో పరపతి ఉంటేనే కదా వాళ్ళు అక్కడ గెలుస్తారు. వాళ్ళు ఒక మెంటల్ వాళ్ళలాగా, పిచ్చ కుక్కల్లాగా ఎవరిని పడితే ఆయన్ని కరిసి ఎవరిని పడితే ఆడి మీదకి మురిగితే వాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో విలువ ఉంటుందా సుధాకర్ గారు? ఇప్పుడు చాలామందికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి, తర్వాత నిన్న వసంత కృష్ణప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి వ్యక్తి చెబుతున్న మాట బయటకు వచ్చిన వాళ్ళందరూ, తర్వాత కోటం శ్రీధర్ రెడ్డి కానీ, రామనారాయణ రెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు పెద్దారెడ్డి మొత్తం వచ్చేసారు. వాళ్ళు వచ్చేసారంటే ఇక మిగిలిన వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ఒక దిక్సూచి లాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే రాజకీయ వాతావరణం మార్పు వస్తుందంటే ముందుగా పసికట్టేది వాళ్ళే. కాబట్టి వీళ్ళు ఇక్కడ చేరుతున్నారంటేనే ఈ పార్టీ గెలుస్తుంది అనేది ఒక మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఈ పెద్దారెడ్డిలు ఇటు వచ్చేసారనగానే. ఇప్పుడు మానుగొంట మహీధర్ రెడ్డి గారండి, ఆయన చిన్న ఫ్యామిలీ కాదండి. ఆయన దాదాపు 3 దశాబ్దాల పైనుంచి, అంటే 89 నుంచి ఆయన చురుగ్గా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తండ్రి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కుటుంబం. కందుకూరు లాంటి సెన్సిటివ్, అంటే ఒక ప్రముఖమైన నియోజకవర్గం, పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు అనేది చాలా రాజకీయ ప్రాముఖ్యం గల ప్రదేశం అండి. ఆ ప్రదేశంలో ఈయన కనీసం 4 సార్లు గెలిచాడు, ఒక 2 సార్లు ఓడిపోయాడు. కానీ ఓడిపోయినా గెలిచినా కూడా ఆయన విలువ ఏం తగ్గలేదండి. మధ్యలో 94, 99లో ఆయన డిఫీట్ అయ్యాడు. మళ్ళీ 2004 and 9 ఎలక్ట్ అయ్యాడు, 13లో కూడా. అట్లా ఆయనకి ఎప్పుడు కూడా విలువ తగ్గిన మనిషి కాదు. ఆయనకి అట్లాంటి అసైన్మెంట్ ఇస్తే కష్టం. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని రాయబారి వచ్చి చెప్పాడు, తిట్టమన్నారు మీరు ప్రతి మండలంలో కాన్ఫరెన్స్ పెట్టి అని. ఆయన ఒకటే చెప్పాడంట, నేను ఒక మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను, మాకంటూ ఇక్కడ ఒక పరపతి, ఒక ప్రతిష్ట ఉంది, మేము ఎవరిని పడితే వాళ్ళని అనవసరంగా తిట్టం, కాబట్టి మీరు చెప్పండి, నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నా వ్యక్తిత్వాన్ని మాత్రం నేను దిగజార్చుకోలేను, ఎవరిని పడితే వాళ్ళని అకారణంగా తిట్టి. చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారు వాళ్ళకి ప్రజల్లోనూ మంచి పేరే ఉంది, నాకు చేసిన ఉపకారం కూడా ఏం లేదు. వాళ్ళు ప్రతిపక్షం అయితే అయ్యారు. ఆ ప్రతిపక్షం అయినందువల్ల తిట్టాలనే ఉంది, తప్పులన్నీ ఏదో ఒకటి కల్పించి ఆరోపణలు చేసి తిట్టాల్సిన అవసరం లేదు కదండి. కాబట్టి నేను అది తిట్టలేనని ఆ రోజే చెప్పేశాడు. అప్పటి నుంచి ఇది గడికోట శ్రీకాంత్ రెడ్డి లాగా పెండింగ్లో పెట్టేశారు. దీని సంగతి ఎత్తట్లా. అసలు యాక్చువల్గా కందుకూరు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు దివికొండ చౌదరి గారు కూడా అక్కడ నుంచి గెలిచి స్పీకర్గా కూడా చేశారు. అంటే వీళ్ళు దివికొండ చౌదరి గారు, వీళ్ళ నాన్నగారు బహుశా ఆ రోజుల్లో ప్రత్యర్థులుగా ఉండుంటారు, లేకపోతే సమకాలికులు. ప్రత్యర్థులు అని అనలేము మనం, సమకాలికులు ఒకే పార్టీలో కూడా ఉంటుంటారు. అట్లా ఈయన కిరణ్ కుమార్ గారు మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేశాడు. మంత్రిగా చేసినప్పుడు కూడా ఈయన మీద ఏ విధమైన అవినీతి ఆరోపణలు, అక్రమాలు కానీ ఏం లేవండి. క్లీన్ స్లేట్. ఇప్పుడు ఇట్లా 89లో ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు ఆయనకి ఎలాంటి పేరుందో కందుకూరు నియోజకవర్గంలో, ఇన్నిసార్లు గెలిచినా ఆయనకి అదే పేరుంది. ఆయన సంపాదించింది కూడా ఏం లేదు. వాళ్ళ పూర్వీకుల నుంచి ఏ ఆస్తి అయితే ఉందో, ఏ పరువు ప్రతిష్ట అయితే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచే ఆయనకి అనుమానం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు సూట్ అవ్వం, మేము వాళ్ళకి కావాల్సిందల్లా బూతులు తిట్టే మంత్రులండి, క్యాసినోలు నడపాలి, వాళ్ళు అక్రమంగా సంపాదించాలి, ఆయనకి ఫీటింగ్ ఇవ్వాలి, ఈయన అన్నీ చేయలేడు.
కాబట్టి ఈయన ఆల్రెడీ లోకేష్ గారిని కూడా కలిసినట్టుగా మనకు సమాచారం. ఫస్ట్ వాళ్ళ అసెంబ్లీ ప్రారంభం రోజే ఇది ఇంకో షాక్ ఏముందండి, రోజు కొడితే షాక్ ఏముంటుంది, మనం ఆ షాక్ అనడానికి కూడా వీల్లేదు. ఇక రొటీన్గా జరుగుతున్నాయి ఈ అన్ని ప్రాంతాల్లోనూ ఈ మార్పులు చేర్పులు అనేది నియోజకవర్గాల్లో ఒకరికొకరు బయటకు వచ్చేస్తున్నారు. అంటే నెల్లూరులో ఈయంతో ఆగుద్దా, ఇప్పటికే ముగ్గురు వచ్చారు, ఈయంతో నలుగురు ఆగుద్దా, లేదా ఇంకా వచ్చి వలసలో వచ్చే అవకాశం ఉందంటారా? పూర్తిగా అండి అసలు మొదలే అవ్వలేదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు. అసలు ఇది ఇంకా నోటిఫికేషనే రాలా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా వస్తారు, ఇంకా ఒక ఎప్పటికీ వస్తుందో నోటిఫికేషన్ అనేది అంచనా వేసుకుని ఇంకా చేరిపోతారండి. ఎట్లా అంటే ఒకటి ప్రజలు మార్పు కోరుతున్నారనే విషయం ఫస్ట్ ఎవరో తెలుస్తుందండి, అక్కడ ఉండే క్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యేస్కి తెలుస్తుంది. వాళ్ళు స్మెల్ చేసే కదా చాలామంది వాళ్ళ టికెట్లు ఇస్తామంటే సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తర్వాత ఎంపీ సీట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎందుకు? ఇది పార్టీ గెలవదు, మనం అనవసరంగా ఖర్చు పెట్టుకుని ప్రజల్లో పొరుగు పోతుంది, అది పెద్ద నష్టం. ఒకవేళ కనుక ఈయన 2 సార్లు అసలు పోటీ కూడా చేయలేదండి. అంటే తనకి ఎట్లా ఉంటుందంటే పరిస్థితి అంతా సానుకూలంగా ఉంటే చేసే మనిషే, కానీ అధికార దాహంతో నేనే ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలని కూడా అనుకునే మనిషి కాదు మహేందర్ రెడ్డి గారు. అట్లా 2 సార్లు ఆయన తనంతట తనే స్వచ్ఛందంగా అసలు పోటీ కూడా చేయలే. ఎందుకు? రాజకీయంగా డిస్టర్బెన్స్గా ఉంది వాతావరణం, ఈ కల్లోల వాతావరణాల్లో ఎందుకు చేయాలని. అట్లా ఇవాళ ఆయన మరి తెలుగుదేశాన్ని చూస్ చేసుకున్నాడు అంటే తెలుగుదేశం ఒక ప్రజల్లో ఆదరణ ఉందనేది ఆయనకు తెలుసు. కాబట్టి అందులో ఇక్కడ వాతావరణం కూడా ఆయన గమనిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇట్లాంటి నియంతృత్వ ధోరణులు ఉండవు. తర్వాత వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టమని చెప్పడు, నీకు టికెట్ కావాలంటే నువ్వు ఆయన బూతులు తిడితే ఏమొస్తుందండి, నోరు చెడిపోవటం తప్ప. పరిపక్వత లేని రాజకీయ నాయకులు చేసే పని. పరిపక్వత ఉండాలి, ఇంకా పరిపక్వతగా మన సహచరులు ఉండాలని కోరుకుంటారు. అది